జనవరి 22వ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి ఒక నిప్పు లాంటి భయంకరమైనటువంటి నిజం తెలుస్తుంది. అయితే జనవరి 22వ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి ఎలాంటి భయంకరమైనటువంటి నిజం తెలుస్తుంది. అలానే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశి వారికి ఎలాంటి భయంకరమైనటువంటి నిజం అనేది తెలుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించేటటువంటి వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారు గంభీరత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువగా కోపం అనేది వస్తూ ఉంటుంది. ఎంత కోపంగా ఉంటారు అంటే వీరు చాలా వరకు కోపాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క కోపం అనేది చాలా వరకు కూడా చాలా ఎక్కువ భయంకరంగా ఉంటుంది. వీరు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు. అలానే కష్టాలు అనేవి ఎన్నో కూడా వీరికి ఉంటాయి. అనేక రకాల కష్టాలను సమస్యలను ఎదుర్కొని జీవితంలో ముందడుగు వేసినటువంటి వ్యక్తులు. కానీ సింహరాశి వారు ఎదుర్కొన్న కష్టాలు అనేవి మామూలుగా కావు. అంటే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కూడా పురుషులలాగా ధైర్యం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి కూడా పురుషులంతా ఓపిక ధైర్యం అనేది ఉంటాయి. పురుషులకు ఎలా అయితే ఎక్కువ ధైర్యం ఉంటుందో వీరికి కూడా అలానే ఉంటుంది. ఏమాత్రం మేము కూడా తక్కువ కాదు అన్న విధంగా ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలానే ఈ యొక్క సింహరాశి వారు చాలా ధైర్యవంతులు. చాలా ధైర్యం అనేది వీరిలో ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్యం ఒక్కటే కాదు, అనేక రకాల సమస్యల నుండి ఎదుర్కొని బయటపడేంత గొప్ప తెలివితేటలు కూడా ఉంటాయి. అలానే వీరి తెలివితేటలు అనేవి ఎంత ఎక్కువగా ఉంటాయి అంటే కొన్నిసార్లు వీరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. నేను ఇది చేయగలనా, ఇది వరకు నాలో ఉన్న శక్తి నాకే తెలియలేదు అనే విధంగా కూడా ఉంటారు. అంత అద్భుతమైనటువంటి మనస్సు అనేది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి. చాలా మంచి మనస్సు, చాలా మంచి ధైర్యం, అలానే ఏదైనా చేయగలం అనేటటువంటి మొండి పట్టుదల, ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి ఈ రాశి వారిలో. అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలు కూడా ఉంటాయి. అయితే ఈ యొక్క రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ సింహరాశి వారు అత్యంత ఎక్కువగా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ యోగాలు కూడా అత్యంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక వీరు అత్యంత గొప్ప మంచి మనస్సుని కలిగి ఉండటమే కాకుండా వీరికి మంచి చెడు అనేవి కూడా ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. వీరికి గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలు అనేవి నిద్రపోనివ్వవు. కొన్నిసార్లు గతంలో జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి పదే పదే గుర్తుకు రావటం, అలానే పదే పదే ఆ విషయాలను వీరు ఆలోచిస్తూ ఉండటం, వీరి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు వీరిని నిద్రపోనివ్వవు. అలా వీరికి అనేక విధంగా కూడా బాధ్యత ఉంటుంది. కుటుంబం పైన ఒక బాధ్యత అనేది ఉంటుంది. బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు, మంచి మనసున్నటువంటి వ్యక్తులు. అలానే వీరి మంచి మనసు, వీరి బాధ్యత ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించిన సింహరాశి వారు కొన్నిసార్లు వీరు చేయాల్సిన పని కన్నా ఎక్కువగా పని చేసే అవకాశం కూడా ఉంటుంది. వీరు చేయాల్సిన పని ఒకటైతే వీరు చేస్తున్న పని ఇంకొకటి. ఎక్కువ పని వీరు చేయాల్సిన దానికంటే కూడా ఎక్కువగా పని అవుతూ ఉంటుంది. అలా వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. ఎంతో కష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్నో రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోరు. వీరి ధైర్యం, వీరి సాహసానికి మెచ్చుకోవాలి అని చెప్పుకోవచ్చు. వీరు జీవితంలో అనుభవించని కష్టం ఉండదు. కొన్నిసార్లు వీరి కష్టాలను తలుచుకుంటూ వీరే ఏడ్చుకుంటూ ఉంటారు. వీరిలో వీరే బాధపడుతూ ఉంటారు. అలా వీరి కష్టాన్ని ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. అలానే వీరి కష్టాన్ని ఎలా భరించాలో కూడా తెలియదు. చాలా కష్టాలను ఎదుర్కొంటారు. చాలా సమస్యలను ఎదుర్కొంటారు. వీరు ఎదుర్కొనే ప్రతి కష్టం కూడా వీరి జీవితంలో ఎన్నో రకాల
గుణపాఠాలను నేర్పుతుంది. వీరికి ఎన్నో రకాల గుణపాఠాలను నేర్పుతుంది అని చెప్పుకోవచ్చు. ఇలా అనేక రకాల కష్టాలను వీరు అనుక్షణం ఎదుర్కొంటూనే ఉంటారు. ప్రతి క్షణం కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు జీవితంలో భరించలేనన్ని బాధలు, భరించలేనన్ని కష్టాలు. అలానే ఎవరితో ఏం చెప్పాలో అర్థం కాదు. ఎవరితో ఏం చెప్పినా సరే లాభం అనేది కూడా లేదు అని వీరికి బాగా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అందువల్లే వీరు ఎవరితో కూడా ఏమీ చెప్పుకోరు. వీరి కష్టమేదో వీరు పడుతూ ఉంటారు. వీరి బాధ ఏదో వీరు మోస్తూ ఉంటారు. అంతే తప్ప ఎవరితో ఏమీ కూడా చెప్పుకోరు. ఎందుకంటే ఏం చెప్పుకున్నా లాభం ఉండదు అని వీరికి చాలా చాలా స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. అందువల్ల వీరు ఎవరితో కూడా వీరి కష్టాన్ని ఎప్పుడూ కూడా చెప్పుకోరు. వీలైనంత మట్టుకు దాచుకుంటారే తప్ప ఎప్పుడూ కష్టాన్నైతే చెప్పుకోరు. ఇలా అనేక రకాల బాధలు, కష్టాలు, సమస్యలను వీరు మోస్తూనే ఉంటారు. ఈ యొక్క సింహరాశి వారు జీవితంలో ఎదుర్కొనేటటువంటి కష్టాలు అన్ని అంటే 1, 2 కాదు, చాలా కష్టాలు ఉంటాయి. సింహరాశి వారు చూడటానికి అంటే ఎవరైనా చూస్తే వీరిని ఏమనుకుంటారంటే వీరికేం కష్టాలు ఉన్నాయిలే, వీరికి అసలు కష్టాలు అనేవే లేవు, కష్టాలు అనేవి అసలు ఉండనే ఉండవు, వీరంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు అన్నట్లుగా పైకి కనిపిస్తారు. వీరి ముఖంలో ఒక తేజస్సు, ఒక గంభీరత్వం, ఒక ఆకర్షణీయమైనటువంటి కళ్ళు, మంచి దృఢమైన శరీరం, ఒక అందమైనటువంటి మంచి మనస్సు, అలానే వీరి మాట తీరు కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ చూసి ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారు అంటే వీరిలో అంటే వీరికి ఏం కష్టాలు ఉన్నాయిలే, వీరు ఇంత అందంగా ఉన్నారు, అలానే వీరు చూడటానికి ఎప్పుడు చూసినా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు, వీరికి అసలు కష్టాలు అనేవే లేవు అన్నట్లుగా ఎదుటి వ్యక్తులు అనుకుంటారు. కానీ నిజానికి కష్టాలన్నీ కూడా వీరికే ఉంటాయి. ఎన్ని కష్టాలున్నా వాటన్నింటినీ అలా దాచుకుంటూ ఉంటారంటే ఎన్ని కష్టాలున్నా సరే చెప్పుకోరు. ఎవరికి కూడా కష్టాలను చెప్పుకోరు. చాలా వరకు కూడా ఆ కష్టాలన్నింటినీ కూడా అలానే దాచుకొని ఉంటారు తప్ప ఎప్పుడూ కూడా ఆ కష్టాలను అయితే చెప్పుకోరు. ఎవరితో కూడా అయితే వీరు కొన్నిసార్లు కొన్ని భయంకరమైనటువంటి వార్తలు వినాల్సి వస్తుంది. వీరికి వచ్చే కష్టాలు ఎలా ఉంటాయంటే ఊపిరి కూడా పీల్చుకోనివ్వవు. కొన్నిసార్లు వీరి బాధలు, వీరికి సమస్యలు ఎవరితో చెప్పుకోలేరు. అలానే ఊపిరి కూడా పీల్చుకోనివ్వవు. అన్ని రకాల బాధలు, అన్ని రకాల సమస్యలు అనేవి వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఇలా అనేక రకాల బాధలు, కష్టాలు, సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎన్నో రకాల అలానే ఎన్నో రకాల కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అంటే అదే విధంగా మంచి చెడు రెండూ కూడా ఉంటాయి. ఎప్పుడైనా సరే చెడు ఉందని అలానే భయపడకుండా ముందుకు వెళ్ళాలి. ఈ సమయంలో కూడా మీకు కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది. అలానే మీరు ఎంతో ఎక్కువగా కష్టపడితేనే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ముఖ్యంగా మీకు ఏకాగ్రత అనేది చాలా అవసరం. ఎవరితో కూడా అనవసరమైన వాదనలు పెట్టుకోవటం, ఎవరి విషయంలోనూ మధ్యలోకి వెళ్ళటం అంటే ఏదైనా చర్చ జరుగుతూ దాని మధ్యలోకి మీరు వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. వీరు అంటే ఎవరికైనా సరే సహాయం చేయాలి అనుకుంటారు. సహాయం చేసేటటువంటి లక్షణాలు వీరిలో చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే వీరు పొందిన సహాయం చిన్నదైనా దానిని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటారు. అదే వీరు చేసిన సహాయం ఎంత పెద్దదైనా సరే మర్చిపోతారు. అలా వీరు పొందిన సహాయాన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. వీరు చేసిన సహాయాన్ని మాత్రం మర్చిపోతారు. అదే వీరిలో ఉండే స్పెషాలిటీ అండ్ ప్రత్యేకత అని కూడా చెప్పుకోవచ్చు. అలా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా వరకు కూడా చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. చాలా వరకు కష్టాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా, ఈ యొక్క సింహరాశి వారికి కష్ట సుఖాలు రెండూ ఉన్నాయి. అలానే వీరి జీవితంలోకి మంచి రావచ్చు, చెడు రావచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరి జాతకం ఒక్కొక్కలా ఉంటుంది. ఒకే రాశికి చెందినటువంటి వ్యక్తులు అయినా ఒకే రకంగా అంటే ఒకే రకంగా మాత్రం ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఒక్కొక్కరికి ఒకే రాశికి చెందిన వారి అయినప్పటికీ కొంతమందికి జరుగుతాయి చెప్పినట్లుగా, కొంతమందికి మాత్రం అదే రాశికి చెందిన వారికి డిఫరెంట్గా కూడా జరగవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇప్పటి వరకు ఈ సింహరాశి వారు కష్టాలు ఎదుర్కొంటే రేపటి నుండి వారికి సుఖం స్టార్ట్ అవ్వచ్చు. రేపటి నుండి లైఫ్ అంతా చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్న వారికి ఉన్నట్టుండి కష్టాలు ఎదురవ్వచ్చు. ఇలా కష్ట సుఖాలు ప్రతి మనిషిలో ఉంటాయి. ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.